పూరా లోకల్. ఇటీవల కాలంలో చిన్నపిల్లలు స్మార్ట్ ఫోన్ వాడకం రోజు రోజుకు అధికమవుతుంది. పెద్దవాళ్ళ కంటే పిల్లలే సెల్ ఫోన్ వాడడంలో చురుగ్గా ఉంటున్నారు. దీనివల్ల అనేక కంటి సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు అంటున్నారు. అసలు ఆ సమస్యలేంటో తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్ వినియోగం పిల్లల్లో విపరీత ప్రవర్తనకు కారణమవుతుంది. వారిలో ఉన్నట్టుండి బాధని, కోపాన్ని పెంచుతుంది. హెల్యూజినేషన్కు కారణమవుతుంది. కొన్నిసార్లు పిల్లలను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది. తాజాగా సెపియన్ ల్యాబ్స్ అనే సంస్థ మన దేశంలోని స్మార్ట్ ఫోన్ వాడుతున్న పిల్లలపై చేసిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. ది యంగ్ మైండ్ రైజింగ్ అగ్రెషన్ యాంగర్ పేరిట 10,000 మంది పిల్లలపై చేసిన ఆ స్టడీ రిపోర్ట్ ఇటీవల విడుదల చేసింది. దాని ప్రకారం 13 నుంచి 17 ఏళ్ల వయసున్న టీనేజ్ పిల్లలు స్మార్ట్ ఫోన్ వినియోగం బాధ, కోపం, గిల్ట్, భయం, విపరీత పోకడలకు కారణమవుతుందని తేలింది. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లోనే ఈ ప్రభావం అధికంగా ఉన్నట్లు తేలింది. స్టడీలో పాల్గొన్న అమ్మాయిల్లో 50% మంది సూసైడ్ టెండెన్సీ ఉన్నట్టు రిపోర్ట్ పేర్కొంది. మన దేశంలో సగటున 11 ఏళ్ల వయసు నుంచే స్మార్ట్ ఫోన్ వినియోగం పెరుగుతుందని రిపోర్ట్లో తేల్చింది. ఏజ్ పెరిగే కొద్దీ విపరీత ఆలోచనలు తగ్గుతున్నాయని, తక్కువ వయసులున్న పిల్లల్ని ఇలాంటి విపరీత పోగడలు ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొంది. స్టడీలో పాల్గొన్న మొత్తం పిల్లల్లో సగం మందికి పైగా బాధ, కోపం, యాంగ్జైటీ రిపోర్ట్ చేసినట్టు తెలిపింది. 46% మంది వాస్తవానికి దూరంగా బతుకుతున్నారని, 37% మందిలో ఆత్మహత్య ఆలోచనలున్నాయని వెల్లడించింది. ఫోన్ వాడుతున్న వాళ్ళల్లో చాలా వరకు నేర్చుకునే తత్వాన్ని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే పిల్లల్లో కంటి సమస్యలు పెరగడానికి స్మార్ట్ ఫోన్లు, టీవీలే కారణమని డాక్టర్లు అంటున్నారు. కరోనా తర్వాత పిల్లలంతా స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడ్డారని, ఆ తర్వాత అది కంటిన్యూ అవుతుండడం వల్లే స్క్రీన్ టైం పెరిగి కంటి సమస్యలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. కోవిడ్ తర్వాత చాలా స్కూళ్ళు వాట్సాప్ ద్వారా హోంవర్క్ ఇవ్వడం, వాటి కోసం ఆన్లైన్లో సమాచారం సేకరించాల్సి రావడం, పేరెంట్స్ కూడా ఆన్లైన్ లెర్నింగ్ యాప్స్లలో కోచింగ్లు ఇప్పిస్తుండడంతో ఎక్కువ మంది స్టూడెంట్లు ఇంట్లో ఉన్న టైం అంతా స్క్రీన్ ముందే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు పిల్లలు ఆన్లైన్ స్టడీ పేరుతో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ, బ్రౌజింగ్ చేస్తూ గడుపుతున్నారు. మొబైల్, డెస్క్టాప్ను పరిమితంగా వాడకపోవడం, కంటి నుంచి తగినంత దూరం పాటించకపోవడం వల్లే సమస్య పెద్దదవుతుందని వైద్యులు అంటున్నారు. సాధారణంగా ప్రతి మనిషి నిమిషానికి 30 నుంచి 40 సార్లు కంటి రెప్పలను కొట్టాలి. కానీ స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడిపేవారు కంటిని నిమిషానికి 20 సార్లు కూడా కొట్టట్లేదు. దీంతో కళ్ళు తడి ఆరిపోయి డ్రై ఐ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. కనురెప్పలు సహజంగా కొట్టుకోవడం వల్ల కంటికి నీరు చేరుతుంది. స్క్రీన్ ముందు గడిపేవారు బ్లింకింగ్ తక్కువ ఉండడంతో కళ్ళు తొందరగా తడారిపోయి తలనొప్పి, ఇరిటేషన్కు గురవుతున్నారు. తడారిపోయిన కళ్ళను రబ్ చేయడం వల్ల కనుపాపలు దెబ్బతిని చూపు మసకబారుతుంది. ఇటీవల కాలంలో పిల్లల్లో దూరదృష్టి సమస్యలు ఎక్కువ అవుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా మయోపియోసైట్ ఏడాదికి ఒక్కసారి మారుతుందని, కానీ స్క్రీన్ టైం పెరుగుతుండడం వల్ల 6 నెలలకోసారి సైట్ నెంబర్ పెరుగుతుందని అంటున్నారు. దగ్గర వస్తువులు కనిపించకపోవడం అనేది గతంలో పెద్దవాళ్లలో ఉండేదని, ఇప్పుడు పిల్లల్లోనూ ఈ సమస్య వస్తుందని డాక్టర్లు పేర్కొంటున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు రీస్క్రీనింగ్ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో 35,000 మంది పిల్లలకు రీస్క్రీనింగ్ పూర్తయింది. పిల్లల్లో సమస్యలను బట్టి మెడిసిన్ ఇవ్వడంతో పాటు డాక్టర్ల రికమెండేషన్ల ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరంలోపు కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు వైద్యులు.